హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ 1Aలో మనం ఈరోజు 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాము. క్వశ్చన్ నెంబర్ 11లో మనకు ఇప్పుడు సప్లిమెంటరీలో ఖచ్చితంగా 1Aలో ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఒకటి వస్తాయి. నేను కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ నెంబర్ 11లో బ్యాట్రిక్స్ నుంచి మనకు 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 2 2 1 2 2 2 1 then show that a square minus 4a minus 5i equal to 0. ఏ స్క్వేర్ అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ అంటే ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అని చేయాలి. మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎంతమ్మా ఏ మ్యాట్రిక్స్ మైనస్ 5 ఇంటూ ఐ ఈక్వల్ టు 0. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎట్లా రాస్తాము? 1 0 0 0 1 0 0 0 1 ఎలా చేస్తాను చూడండి. అంటే ఇది చూపాలి, అంటే ఈ మొత్తం ఈక్వేషన్ 0 అని చూపాలి. ఇప్పుడు ఎలా చేస్తానో ఒకసారి చూడండి, ఎంత సింపుల్గా ఉంటాయో ఒకసారి చూడండి. చూడండి మనం ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాస్తాం. ఇచ్చిన సొల్యూషన్ అంటే ఏం ఇచ్చినాడు? ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇచ్చినాడు 1 2 2 2 1 2 2 2 1 ఈ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు. మనకి ఏమంటున్నాడు? ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5 ఇంటూ ఐ ఈక్వల్ టు 0 అంటున్నాడు. ఫస్ట్ ఏ స్క్వేర్ అంటున్నాడు. ఏ స్క్వేర్ అంటే ఏంది? ఏ ఇంటూ ఏ చేయాలి. ఏ అంటే ఏంది? మ్యాట్రిక్స్ ఏని 2 సార్లు రాయాలి. అంటే ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ అంటే ఏంది 1 2 2 2 1 2 2 2 1. నెక్స్ట్ ఇంకో ఏ అంటే ఇదే మ్యాట్రిక్స్ 1 2 2 2 1 2 2 2 1. మ్యాట్రిక్స్ వేసినప్పుడు కొంచెం అట్లా క్రాస్ చేయాలి లేకుంటే డెట్ అవుతుంది. ఇదేంది? ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేసేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకసారి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఒకేసారి గుర్తుపెట్టుకోండి. నేను ఒకటి చెప్తాడు, ఇది తీసుకోండి. దీంతో ఈ 3 లైన్స్ మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, బాగా మల్టిప్లికేషన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి. చూడమ్మా, మల్టిప్లికేషన్ గుర్తు చేసుకుంటే దీంతో 1 2 3ని మల్టిప్లికేషన్ ఎలా చేయాలా? ఫస్ట్ ఇలా తీసుకోండి, ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. అంటే ఈ లైన్తో ఈ లైను ఈ లైను ఈ లైన్ మనము మల్టిప్లికేషన్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లైన్తో ఈ లైను ఈ లైను ఈ లైన్ మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈ రోను అంటే మనము అడ్డాన్ని ఏమంటాము? రో అంటాం. నిలువుని ఏమంటాము? కాలం అంటాం. ఈ రోతో ఈ 3 కాలమ్స్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రోలో ఈ కాలం చేయాలి, నెక్స్ట్ ఈ రోతో ఈ కాలం చేయాలి, నెక్స్ట్ ఈ రోతో ఈ కాలం చేయాలి. చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఈ రోతో ఈ కాలం చేసేటప్పుడు ఇది ఇంటూ ఇది మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ థర్డ్. ఫస్ట్ రో అయిపోయింది, ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో నెక్స్ట్ కాలం చేసేటప్పుడు ఫస్ట్ ఇది మల్టిప్లికేషన్ చేయాలి, నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది ఏదైతే సరే ఫస్ట్ సెకండ్ చేయాలి. ఇప్పుడు చేస్తాడు ఫస్ట్ చేస్తాడు 1 1 జా 1 అంటే 1 ప్లస్ నెక్స్ట్ 2 2 జా 4 ప్లస్ 4 అంటే 1 2 అయిపోయింది. ఇక్కడ 1 2 అయిపోయింది. నెక్స్ట్ థర్డ్తోనే 2 2 జా 4 ప్లస్ 4 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రాస్తామా అంటే ఫస్ట్ రో నెక్స్ట్ కాలంతో 1 ఇంటూ 2 2, నెక్స్ట్ సెకండ్ 2 1 జా 2 ప్లస్ 2, నెక్స్ట్ 2 2 జా 4 ప్లస్ 4 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది, సెకండ్ రో సెకండ్ కాలం అయిపోయింది, నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం. అంటే దీంతోనే 3 చేయాలి. నెక్స్ట్ 1 ఇంటూ 2 2, నెక్స్ట్ 2తో 2 2 జా 4, నెక్స్ట్ 2 1 జా 2. చూడండి, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం చేసినాం, ఫస్ట్ రోతో సెకండ్ కాలం చేసినాం, ఫస్ట్ రోతో థర్డ్ కాలం చేసినాం. అంటే 1 2 3 వచ్చేసింది. గుర్తుకోండి. నెక్స్ట్ చూడమ్మా, సెకండ్ వన్తో చేస్తాను. నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ రోతో సెకండ్ కాలం, సెకండ్ రోతో థర్డ్ కాలం చేస్తాను. గుర్తుపెట్టుకోండి. చూడు 2 1 జా 2, 1 ఇంటూ 2
2, నెక్స్ట్ 2 2 జా 4, నెక్స్ట్ మా సెకండ్ రో సెకండ్ కాలం 2 2 జా 4 ప్లస్ 1 1 జా 1 ప్లస్ 2 2 జా 4, నెక్స్ట్ మా సెకండ్ రో థర్డ్ కాలం 2 2 జా 4 ప్లస్ 1 into 2 2, 2 1 జా 2 ప్లస్ 2, నెక్స్ట్ లాస్ట్ రో ఫస్ట్ కాలం 2 1 జా 2, 2 2 జా 4, నెక్స్ట్ 2 1 జా 2, నెక్స్ట్ మా ఫస్ట్ థర్డ్ రో సెకండ్ కాలం 2 2 జా 4, 2 1 జా 2, 2 2 జా 2, 1 into 2 2, నెక్స్ట్ మా 2 2 జా 4, 2 2 జా 4, 2 చూడమా 1 into 1 1 ప్లస్ 1 అయిపోయింది. ఇది కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేద్దాం. అంటే ఏ స్క్వేర్ చేసింటే మనకి ఎంత చేసి చూద్దాం. ఏ స్క్వేర్ చేసింటే ఎంత వచ్చిందంటే 4 4 1 9, 2 4 8, నెక్స్ట్ మా 2 4 6 6 8, నెక్స్ట్ మా 2 2 4 4 2 6 6 8, నెక్స్ట్ మా 9, నెక్స్ట్ మా 8 8 8 9 చూడమ్మా ఏ స్క్వేర్ వచ్చింది. ఒకవేళ నీకు ఇది గుర్తు లేకుంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డయాగ్నల్ 9 9 9 రాయండి. 9 9 రాసి ఇంకా ఖాళీ స్పేస్లో 8 8 రాసండి. ఒకవేళ ఎలా అంటే చూడమ్మా ఒకసారి ఇది ఎలా చూపిస్తుంటే ఒకసారి చూడండి. ఇది ఒకవేళ నీకు రాలేదు అంటే ఎలా చేస్తా అంటే ఒకసారి చూడమ్మా ఇది క్లోజ్ చేసి ఇలా మ్యాట్రిక్ రాసాయి. ఇలా రాసి డయాగ్నల్ అంటే 9 9 9 8 8 ఇక్కడ ఒక 8 ఇక్కడ ఒక 8 ఇక్కడ ఒక 8 ఇక్కడ అయిపోయి చూడొచ్చు. చూడు సేమ్ అలా వచ్చింది. అంటే ఈ ప్రాబ్లం నీకు ఇలా గుర్తురాలంటే ఏ ఇంటూ ఏ రాసి ఇది రాసండి. లేదు నేను చేస్తానంటే చేసండి. ఇది పక్కన పెట్టండి. ఇది పక్కన పెట్టండి. అంటే ఏ స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏమంది 4 into ఏ అంటే 4 into ఏ చూడమ్మా ఇప్పుడు 4 అంటే 4 రాసేమా 4 ఏ అంటే మ్యాట్రిక్స్ ఏమా 1 2 2 2 1 2 2 2 1 చూడమ్మా ఇప్పుడు 4తో 4 1 జా 4 4 2 జా 8 4 2 జా 8 ఒకటే ఉంది కాబట్టి ఒకటేమ్మా 4 2 జా 8 4 1 జా 4 4 2 జా 8 4 2 జా 8 4 2 జా 8 4 1 జా 4 చూడమ్మా మనకు 4 7 వచ్చింది. అంటే మనకు చూడండి మనం ఏం చేసాం ఇప్పుడు ఏ స్క్వేర్ అయిపోయింది 4 అయిపోయింది. ఇంకేం చేయాలి మైనస్ చూడు 5 into I చేయాలి. 5 into I చూడు మన నెక్స్ట్ చూడు 5I 5 into I అంటే ఏంది అరిథమెటిక్. ఇక్కడ 3 rows 3 కాలం ఉన్నాయి కాబట్టి 1 0 0 0 1 0 0 0 1 అరిథమెటిక్. అదే 2 అయితే 1 0 0 1 వస్తుంది. ఇప్పుడు 5తో మనకు ఏం చేస్తామా 5 into 1 5 5 into 0 0 5 into 0 0 5 into 0 0 5 1 జా 5 5 into 0 0 5 into 0 0 5 into 0 0 5 1 జా 5. ఇప్పుడు చూడు మనకి ఏమొచ్చినాయి ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ చేసినాం -4 వేసినాం 5 0 అని చెప్పాలి. ఇప్పుడు 2 రాద్దామా మొత్తం రాద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏ స్క్వేర్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే మనకి చూడండి ఏ స్క్వేర్ -4a -5y = 0 అని చూపాలి. ఇప్పుడు చూడమ్మా ఏ స్క్వేర్ అంటే మనకి ఏమొచ్చింది 9 8 8 నెక్స్ట్ మా 8 9 8 నెక్స్ట్ 8 8 9 ఏ స్క్వేర్ వచ్చింది మా. నెక్స్ట్ -4 into ఏ ఏ అంటే ఆల్రెడీ మనకు తెలుసు 4 into ఏ వచ్చింది మా 4 into ఏ వచ్చింది చూడమ్మా 4 into ఏ ఏం చేసినాము 4 8 8 8 4 8 8 8 4 నెక్స్ట్ మా -5 into I 5 into I చేస్తే ఏమొచ్చింది 5 0 0 0
5 0 0 0 5 ఈక్వల్ టు 0 అని చెప్పాను. చూడమ్మా ఇప్పుడు 9 మైనస్ -4 -5 -10 +9 -9 9 కాబట్టి డైరెక్ట్ ఏమవుతుంది 0 0 0 0 0 0 0 0 కాబట్టి మనం లాస్ట్ ఏం వస్తాము లాస్ట్ క్వశ్చన్ అంతా జీరోస్ కాబట్టి 0 అయిపోతుంది. కాబట్టి LHS ఈక్వల్ టు RHS. కాబట్టి A² -4A -5I ఈక్వల్ టు 0. 4 మార్క్స్ మా చాలా సింపుల్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనకి ఏమి ఇచ్చాడు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు A² -4 × A -5 ఈక్వల్ 0 అన్నాం. A² అంటే ఏంది A ఇంటూ A చేసినాం వచ్చింది 9 ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేసినాం 4 × E అంటున్నాడు అంటే 4 × ఏ మ్యాట్రిక్స్ వచ్చినాం 4తో మడుగు చేసి ఇది వచ్చేసింది. నెక్స్ట్ 5 - I అంటున్నాడు. I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 0 1 0 0 0 అదే 2 rows 2 columns అనుకో 1 0 0 1 రాసాం 2 rows ఉంటాయి చేసినాం మొత్తం చూసి ఈక్వల్ టు 0 వచ్చింది. 0 0 4 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామంటే ఇది చేద్దామా. ఇఫ్ I is equal to 1 0 1 0 1 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండ్ E is equal to 0 1 0 0 అంటే I మ్యాట్రిక్స్ ఇచ్చినాడు ఈ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు కానీ మనకి ఏమంటున్నాడు షో దట్ ద AI + BE హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A³ + 3 × A² BE అని చూపెట్టాడు. చూద్దాం ఫస్ట్ ఏమి ఇచ్చినాడు ఫస్ట్ గుర్తుపెట్టుకున్నా. మనకు I మ్యాట్రిక్స్ ఇచ్చినాడు అంటే 1 0 0 1 ఈ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు 0 1 0 0 అంటే మనకు I ఈ ఒకటే ఇచ్చినాడు ఈ రెండు మళ్ళీ ఏం చేయాలి ఎలా చేస్తాం చూడండి. చూడమ్మా ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుందాం. ఫస్ట్ గివెన్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాద్దాం. ఏ ఇచ్చాడు I ఇచ్చినాడు I ఈక్వల్ టు 1 0 0 1 ఇచ్చిన మ్యాట్రిక్స్ తీసుకుందాం. నెక్స్ట్ E ఈక్వల్ టు నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా 0 1 0 0 ఇది ఇచ్చాడు. మనకి ఏమేమి చూపిస్తున్నాడు చూడండి. ఫస్ట్ AI + BE హోల్ క్యూబ్ ఈక్వల్ టు A³ + 3A² BE అని చూపించాడు. మనకు ఉండేది ఇక్కడ రెండే వేరే I రెండే అంటున్నాడు. యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ అని చూపించాడు. మనకు ఉండేది Iను ఈనే మనం ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ చూడమ్మా A × I ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినాడా లేదు అంటే A ఇచ్చినాడు అంటే A × I అంటే ఏందమ్మా ఏ మ్యాట్రిక్స్ 1 0 0 1 చూడమ్మా ఏతో మడిగించాలి చేసేటప్పుడు A × 1 A × 0 0 A × 0 0 A × 1 A అంటే A × I చేసి ఇది వచ్చిందమ్మా. నెక్స్ట్ ఏం చేయాలా B ఈ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు. ఈ అంటే ఏంది 0 1 0 0 అమ్మా ఈ రెండు మడుగు చేస్తాం. చూడమ్మా B × 0 0 B × 1 B × 0 0 B × 0 0 ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేద్దాం. AI ఎందుకు AI + B కదా AI + B యాడ్ చేద్దామా ఈ రెండుని యాడ్ చేద్దాం. చూడమ్మా యాడ్ చేస్తే AI అంటే ఏంది ఈ మ్యాట్రిక్స్ A 0 0 A నెక్స్ట్ B అంటే ఏందమ్మా +0 B 0 0 ఈక్వల్ టు చూడమ్మా ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు ఏ నెంబర్స్ కాదా A + 0 A 0 + B 0 + 0 0 A + 0 A అంటే మనకి ఏమొచ్చింది A B 0 A + B కానీ మనకి ఏం కావాలా A + B హోల్ క్యూబ్ కావాలా కాబట్టి AI + B ఏం చేద్దాము హోల్ క్యూబ్ కావాలా. హోల్ క్యూబ్ కావాలన్నప్పుడు మనకి ఏం కావాలమ్మా AI + B హోల్ క్యూబ్ కావాలి. దీన్ని వేస్తానంటే ఫస్ట్ AI + B హోల్ స్క్వేర్ వేస్తా. ఆల్రెడీ మనకి ఇది ఒకటి క్యూబ్ చేస్తే 2 అయిపోతుంది. ఫస్ట్ స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేయాలంటే ఏం చేయాలా దీన్ని 2 టైమ్స్ రాసుకుందాం. అంటే
ఏ బి 0 ఏ. నెక్స్ట్ ఏ బి 0 ఏ. చూడమ్మా, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏం చెప్పాను మీకు బాగా గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా వేసుకోవాలి. వేసుకొని ఏం చెప్పాను నేను, ఈ రోను ఈ కాలం, ఈ రోను ఈ కాలంతో మల్టిప్లికేషన్. అంటే ఫస్ట్ ఈ రో ఈ కాలం, నెక్స్ట్ ఈ రో ఈ కాలం. చూడమ్మా చేసేటప్పుడు ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ 0 0, నెక్స్ట్ రో కాలం ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ ఏబి. నెక్స్ట్ రోతో నెక్స్ట్ కాలం ఏ ఇంటూ 0 0, ఏ ఇంటూ 0 ప్లస్ 0, 0 ఇంటూ బి 0, ఏ ఇంటూ ఏ స్క్వేర్. చూడండి, ఇది చేసేటప్పుడు మిస్టేక్ చేయకూడదు. యాడ్ చేసేటప్పుడు ఏ లెటర్కి యాడ్ చేస్తాం, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇట్లా గీత కొట్టుకోవడం వల్ల ఫస్ట్ రోను ఫస్ట్ కాలం చేస్తాం, ఫస్ట్ రోను సెకండ్ కాలం చేస్తాం, నెక్స్ట్ సెకండ్ రోను ఫస్ట్ కాలం, సెకండ్ రోను ఫస్ట్ కాలం చేస్తాం. ఇప్పుడు చూడమ్మా, ఇది చేద్దాం. ఏ స్క్వేర్ ఏబి ప్లస్ ఏబి 2ab, 0 ప్లస్ 0 0, ఇక్కడ 0 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. అంటే ఏఐ ప్లస్ బి హోల్ స్క్వేర్ వేస్తే ఇది వచ్చింది. మనకి ఏం కావాలా, క్యూబ్ కావాలా. చూడమ్మా, మనకి కావాలా క్యూబ్ కావాలా. క్యూబ్ కావాలి కాబట్టి ఏఐ ప్లస్ బి హోల్ క్యూబ్. అంటే మనం వేస్తాం ఫస్ట్ ఏ స్క్వేర్ కట్టాం, అంటే ఏఐ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ ఏఐ ప్లస్ బి వస్తుంది స్క్వేర్ ఇంటూ 1, అప్పుడు ఏ క్యూబ్ వస్తుంది. అప్పుడు ఏఐ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే దీన్ని చేసిన టైం వచ్చింది మనకు ఏ స్క్వేర్ 2ab 0 ఏ స్క్వేర్. నెక్స్ట్ ఏఐ ప్లస్ ఏఐ ప్లస్ బి వేసే టైం వచ్చిందమ్మా, ఇది వచ్చింది. అంటే ఏ బి 0 ఈ ఈ రెండు మల్టిప్లికేషన్, ఈ రెండు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టు. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇట్లా వేయాలి ఎప్పుడైనా. ఇట్లా చేయడం వలన మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది, గుర్తుపెట్టుకున్నాం. చూడమా ఇప్పుడు ఏ క్యూబ్ ఉంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ నెక్స్ట్ దీని 2ab ఇంటూ 0 0, నెక్స్ట్ అమ్మా ఏ క్యూబ్ ఇంటూ బి ఏ స్క్వేర్ బి ప్లస్ 2ab ఇంటూ 2ab ఇంటూ అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ కాబట్టి 2a స్క్వేర్ బి 2a స్క్వేర్. నెక్స్ట్ అమ్మా ఈ రో ఈ కాలం ఈ కాలం అయింది. ఇప్పుడు ఈ రో ఈ కాలం తేడా 0 ఇంటూ ఏ 0 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 0 0, నెక్స్ట్ అమ్మా ఏ ఇంటూ బి 0 ఇంటూ బి 0 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్. చూడండి మా, ఇప్పుడు ఏమొచ్చింది మనకు ఏ క్యూబ్ ప్లస్ 0 అంటే ఏ క్యూబ్, ఏ స్క్వేర్ బి 2a స్క్వేర్ బి, ఈ 2 పక్కన పెట్టుమా, ఏ స్క్వేర్ బి ప్లస్ ఏ స్క్వేర్ బి 2ab స్క్వేర్, ఇది 3 ఉంది కాబట్టి 3a స్క్వేర్ బి అవుతుంది. అంటే 3a స్క్వేర్ బి 0 ప్లస్ 0 0, ఈ 0 ప్లస్ ఏ క్యూబ్ అంటే మనకి ఏమొచ్చింది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏమొచ్చింది, ఇది వచ్చింది. ఇది 1 అనుకోండి, ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు మనము టెస్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకు అడిగిన ప్రకారము ఏ క్యూబ్ చేద్దాం. నెక్స్ట్ ఏ క్యూబ్ ఐ చేద్దాం. చూడమ్మా ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్, ఐ అంటే ఏముంది 1 0 0 1. చూడమ్మా ఏ క్యూబ్ ఇంటూ 1 ఏ క్యూబ్ ఇంటూ 0 0, ఏ క్యూబ్ ఇంటూ 0 0, ఏ క్యూబ్ 1 ఏ క్యూబ్ 1 వచ్చేసింది. ఇప్పుడు మనం చూడండి ఒకసారి, చూడమ్మా ఇక్కడ ఉన్నది ఐఏ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ అంటే కనుక్కున్నాం. ఇక్కడ మనకు ఐఏ ఏ క్యూబ్ ప్లస్ ఐ అంటున్నాడు, ఏ క్యూబ్ ఐ అంటే ఏ క్యూబ్ అలాగే ఉంది, ఐ అంటే ఏముంది 1 0 0 అని కనుక్కున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 3a స్క్వేర్ బి అంటున్నాడు, 3a స్క్వేర్ బి మనకేం లేదు, ఈ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి 3a స్క్వేర్ బి ఇంటూ ఈ మ్యాట్రిక్స్. ఇది కనుక్కుంటే ఈ రెండు యాడ్ చేస్తే అయిపోతుంది, సింపుల్గా తొందరగా అయిపోతుంది. చూడు నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఏంది చూడండి, నెక్స్ట్ 3a స్క్వేర్
బి ఇంటూ ఈ 3a స్క్వేర్ బి. ఈ అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంది? ఈ మ్యాట్రిక్స్లో 0 1 0 0. ఇప్పుడు మళ్ళీ 3a స్క్వేర్ ఇంటూ 0 0, 3a స్క్వేర్ ఇంటూ బి 1, 3a స్క్వేర్ బి, 3a స్క్వేర్ ఇంటూ 0 0, 3a స్క్వేర్ ఇంటూ 0 0. ఇది వచ్చేసింది మా. ఇప్పుడు వచ్చేసింది. ఇంకా మనకి ఏం చేయాలా? 3 యాడ్ చేయాలి. 3 యాడ్ చేయాలి కాబట్టి 3 యాడ్ చేసేద్దాం ఇప్పుడు. చూడండి అమ్మా, ఇక్కడ చూడు, ఏ క్యూబ్ బై వచ్చింది ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి, 3 ఇంటూ ఏ స్క్వేర్ బి ఇంటూ ఇది వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంటే ఈ వాల్యూ యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడమా ఒకసారి, చూడమా లాస్ట్ ఆన్సర్ రాస్తున్నాం, అయిపోతుంది మనం. అంటే ఏ క్యూబ్ బై ప్లస్ ఈ రెండు యాడ్ చేయాలి 3a స్క్వేర్ బి ఈక్వల్ టు ఏ క్యూబ్ అంటే ఏమొచ్చింది మా? ఏ క్యూబ్ 0 0 ఏ క్యూబ్ ప్లస్ ఈ మొత్తం అంటే 0 3a స్క్వేర్ బి 0 0. ఈ రెండు యాడ్ చేయమ్మా. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఏ క్యూబ్ ప్లస్ 0 ఏ క్యూబ్. నెక్స్ట్ చూడమ్మా 0 ప్లస్ 3a స్క్వేర్ బి 3a స్క్వేర్ బి, 0 ప్లస్ 0 0, ఏ క్యూబ్ ప్లస్ 0 ఏ క్యూబ్. ఇది వచ్చేసింది. ఇప్పుడు ఈక్వేషన్ 2 అనుకో. ఈక్వేషన్ 2 అంటే చూడమ్మా, ఇప్పుడు లాస్ట్ ఏముంది? ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2. ఈక్వేషన్ 1 అండ్ 2 లాస్ట్ ఏది రాస్తాయి? ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈక్వల్ టు మనకి ఏంది? ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బిఈ. అయిపోయింది. ఒకసారి మళ్ళీ చెప్తాడండి మా, కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కసారి చూడండి మా. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే ఐ ఇచ్చినాడు, ఐ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు, ఈ మ్యాట్రిక్స్ ఇచ్చి, ఐ మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ ఇచ్చి మనకి ఏమంటున్నాడంటే ఇక్కడ మా ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు డి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ చూపెట్టాడు. ఫస్ట్ ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చూడమా, మనకు ఐఈ ప్లస్ బి ఇచ్చినాడు అంటే ఇది ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ చూపెట్టాడు. మనకు ఐ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు, ఈ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు కాబట్టి ఏఐ ఈక్వల్ టు ఏ ఇంటూ ఐ అంటే ఈ మ్యాట్రిక్స్ మళ్ళీ ఏం చేస్తే ఇది వచ్చేసింది. నెక్స్ట్ బిఈ, బిఈ అంటే బి తెలుసు మనకి, ఈ తెలియదు. ఈ అంటే ఏమో బి ఇంటూ ఈ, బి తెలుసు, ఈ అంటే ఏమిటి? ఈ మ్యాట్రిక్స్. ఈ రెండు మళ్ళీ చేసి ఇది వచ్చింది. కానీ మనకు ఐఏ ప్లస్ బి హోల్ క్యూబ్ డైరెక్ట్ చేయలేము కాబట్టి ఫస్ట్ ఏఐ ప్లస్ బిఈ స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ అంటే ఏంది? ఏఐ ప్లస్ బి ఏమొచ్చింది? ఏ బి 0 వచ్చింది. దీన్ని స్క్వేర్ చేయాలంటే 2 టైమ్స్ రాస్తాం. 2 టైమ్స్ రాసి మల్టిప్లై చేస్తే ఇది వచ్చేసింది మనకు. కానీ మనకి ఏం కావాలా? క్యూబ్ కావాలా. క్యూబ్ కావాలంటే అప్పుడు ఏం చేస్తాము? ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ రెండు చేస్తే క్యూబ్ వస్తుంది. అంటే ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ఏమొచ్చింది? ఇది వచ్చింది. ఇది రాష్ట్రం. ఏఐ ప్లస్ బిఈ ఏమొచ్చింది? ఇది వచ్చింది. ఇది రాసినాక రెండు మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఇది ఈక్వేషన్ అని అనుకున్నాం. కానీ మనకు ఎల్హెచ్ఎస్ ఇచ్చేసినాడు, ఆర్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు? చూడు ఆర్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు? ఆర్హెచ్ఎస్ ఇచ్చినాడు ఏ క్యూబ్ ఐ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ బి. ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్ తెలుసు, ఐ అంటే మ్యాట్రిక్స్ ఏంది? 1 0 0 1. అది చేస్తున్నాం, అదే చేసాను. ఏం చేసాను చూడు ఒకసారి. ఏ క్యూబ్ ఐ అంటే ఏంది? ఏ క్యూబ్, ఐ అంటే ఏంది? 1 0 0 1. ఇది మళ్ళీ చేసి ఇది వచ్చింది. నెక్స్ట్ 3a స్క్వేర్ బిఈ, 3a స్క్వేర్ బిఈ అంటే ఏంది? 0 1 0 1. ఇది మళ్ళీ చేసి ఇది వచ్చింది. ఈ రెండు యాడ్ చేసి ఇది వచ్చింది. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి రాస్తాయి. లాస్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి ఇది వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ మా 4 మార్క్స్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. లెంతీగా ఉంది అనుకోకండి, చాలా సింపుల్.